బైబిల్లో ఒకసారి అందరూ ఆకలి మాట్లాడుతూ ఉంటే ఆకలి గురించి భోజనం గురించి మాట్లాడుతుంటే ప్రభు యేసు క్రీస్తు ఏంటంటే నాకు మీకు తెలియని వేరే ఒక ఆహారం ఉంది, అది తండ్రి పని చేయడమే నా ఆహారం అయినది అని ఆయన చెప్తారు. ఈ ఉదయకాల సమయంలో 9 to 11 ప్రేయర్ ఒక పావుగంట మాత్రమే ఉంటుంది. ఒక 5 నిమిషాలు తీసుకొని చాలా ముందుకున్నాం. ఇక్కడ దేవుని చిత్తము, వాట్ ఇస్ గాడ్స్ విల్. దేవుని చిత్తము అంటే ఏమిటి? దేవుని చిత్తం యేసు ప్రభు ఎడల తండ్రి చిత్తం లేక దేవుని చిత్తం ఏంటంటే ఆయన పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి రావడం దేవుని చిత్తం. మనుషుల కోసం బలి అయిపోవడం, రక్తం చిందించడం, చనిపోవడం దేవుని చిత్తం. యెషయా 53:10 ఉంటుంది, ఆయన నలగొట్టబడుటకు దేవుని ఇష్టమాయము అని ఉంటుంది. ఆ దేవుని చిత్తం, తండ్రి చిత్తం ప్రభు యేసు క్రీస్తు వారు సంపూర్ణంగా నెరవేర్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. నెరవేర్చిన వాడిగా. అయితే ఈ రోజున మన ఏడల దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఎలా చేయాలి? ఏమి చేస్తే దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది అనే మాట అన్ని చెప్పడానికి కుదరదు, కానీ ఒక మాట దొరికారు. దేవుని చిత్తం అంటే ఏమిటి, లేక దేవుని చిత్తం చేస్తే ఏమి వస్తుంది అనే మాట మీకు చెప్తాను. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో వాని చిత్తము అనే పదం మనకి వాడబడిన మాట ఏంటంటే డూయింగ్ గుడ్. డూయింగ్ గుడ్ అంటే ఇక్కడ మనం స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, కండక్ట్ సర్టిఫికేట్ అంటారు. కండక్ట్ సర్టిఫికేట్ ఇక్కడ వాడబడినటువంటి దేవుని చిత్తం విధానం కూడా మంచి పని, మంచి పని. దీనికి ఇంకొక మీకు వివరణ కావాలంటే 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం దగ్గర రండి, నేను చెప్తాను. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. పేతురు పత్రిక 2వ పేతురు రాసిన మొదటి పత్రిక అన్నారు. ఆయన 2 పత్రికలు రాశాడు. ఈ 15వ వచనంలో ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. దేవుని చిత్తం అనే మాట ఉంది ఇక్కడ. ఈ యుక్త ప్రవర్తన గలవారై అనే పదం దగ్గర పైన ఫుట్నోట్ లో 2వ నెంబర్ ఉంది. 2వ నెంబర్ ఫుట్నోట్ లో చూస్తే కింద మేలు చేయువారై ఉంది. మేలు చేయువారై అనే పదం కనబడతా ఉంది. అంటే దేవుని చిత్తము ఏమిటి అంటే మనం యుక్త ప్రవర్తన గలవారిగా ఉండడం దేవుని చిత్తం. యుక్త ప్రవర్తన గలవారి. ఈ 12వ వచనంలో కూడా ఉంటది చూడండి, మధ్యలో నుంచి దేవుని మహిమ పరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై. మంచి ప్రవర్తన గలవారు. టైం లేదు కాబట్టి చెప్తాను. దేవుని చిత్తం ఏమిటంటే మనము ఒక మంచి ప్రవర్తన గలవారమై ఉండటం. కానీ కింద ఈ పత్రిక రాసింది పేతురు గారు. ఇక్కడ 2 పదాలు రాసినప్పుడు ఒక చోటేమో మంచి ప్రవర్తన అని రాశాడు, దాని కిందనే యుక్త ప్రవర్తన అని రాశాడు.
పుట్టినట్లు మేలు చేయవారై ఉండండి. అంటే ఎవరికి ఎట్లా అర్థమైతే ఆ విధంగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశం. అన్నిటి యొక్క భావం, అన్నిటి యొక్క అర్థం ఒకటే. దేవుని చిత్తం ఏమిటంటే మనము యుక్త ప్రవర్తన గలవారమై ఉండడం దేవుని చిత్తం. యుక్త ప్రవర్తన అంటే అదే పెద్ద మర్మమైనది ఏం కాదు, మంచి ప్రవర్తన. అసలు మంచి ప్రవర్తన లేదా యుక్త ప్రవర్తన ఇంకా ఆయన ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే మేలు చేయవారై ఉండండి. మేలు చేయండి. మేలు చేస్తే అది అది మీరు మేలు చేయడమే దేవుని చిత్తం. అంటే మనము ఇతరుల మేలు కోరేవారిగా, ఇతరుల బాగు కోరేవారిగా ఉండాలి. ఒక మాట చెప్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనంలో మాట ఉంటుంది. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్టు రోగము బాగు చేయునని తన యజమానురాలితో అనేను. 1వ వచనంలో చూస్తే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను అని రాయబడి ఉంది. ఈ నయమాను గురించి మనకు బాగా తెలుసు. సండే స్కూల్లో కూడా ఈ నయమాను గురించిన పాటలు, నయమాను గురించిన స్టోరీ చెప్తారు. నయమాను పరిస్థితి ఏంటంటే మేడి పండు చూడ మేలుపై ఉండను, పొట్ట విప్పి చూడ. ఆయన బయట అవుట్లుక్ చాలా బాగుంటుంది, అవుట్లుక్ బాగుంటుంది. ఆయన డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా తన అనారోగ్యాన్ని కప్పిపుచ్చుకుంటా ఉన్నాడు. బహుశా పక్కింటి వారు కూడా తెలుసో లేదో తెలియదు, ఇంట్లో వారికి అంటే తెలియదు. అంటే పాత నిబంధన కాలంలో అప్పుడు మెడిసిన్ లేని కాలం, హాస్పిటల్స్ లేని కాలం. ఆ కాలంలో ఎవరికైనా కుష్ఠరోగం అనేది వస్తే నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి ఊరి బయట ఒక టెంట్ వేస్తారు, ఒక గుడిసి వేసి ఆ టెంట్ లో వారు పెడతారు. వారు సపరేట్ గా వచ్చి వారి కోసం సపరేట్ పళ్ళెం పెడతారు, సపరేట్ గ్లాస్ పెడతారు. వారు ఎంతటి హోదా కలిగిన వారైనా, ఎంతటి బలం కలిగిన వారైనా, ఎంత మంచి వారైనప్పటికీ కూడా తప్ప. ఎందుకంటే అది అంటు రోగం కాబట్టి. ఇప్పుడు చాలా మందికి వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు చిన్న రాయదో తెలియదు, కుష్ఠరోగం అంటు వ్యాధి అయితే నిజంగా మరి ఆ నయమానిలో వాళ్ళకి ఎందుకు రాలేదు? నాకు వచ్చింది ఆ ప్రశ్న, మీకు వచ్చిందో చెప్పలేదు. అంటే నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తాం కదా. యేసు ప్రభు వారు దాగబడి నడుచుకుంటూ వెళ్తా ఉంటే 10 మంది కుష్ఠరోగులు వస్తారు. ఏందయ్యా మీ పరిస్థితి అంటే, కుష్ఠరోగము బాగు చేసేవాడు లేరు, టాబ్లెట్ లేవు, మందులు లేవు, మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, మమ్మల్ని తీసుకొచ్చి బయట పెట్టేశారు. కారణం ఏంటంటే అంటు రోగం కాబట్టి. మేముంటే మా రోగం వాళ్ళకి ఎక్కడ వచ్చిందో, ఎక్కడ తగులుకుంటుందో అని, ఎక్కడ వాళ్ళకి అంటుకుంటుందో తీసుకొచ్చి మమ్మల్ని బయట పెట్టారు. మాకు ఊర్లోకి గ్రామంలోకి వెళ్ళాలని ఉంది, ప్రజలతో కలిసి ఉండాలని ఉంది, కుటుంబంతో కలిసి ఉండాలని ఉంది, స్నేహితులతో కలిసి ఉండాలని ఉంది. కానీ మా పరిస్థితి ఇది అంటే దేవుడు వారి మీద దయచేసి వారి కుష్ఠరోగము వారికి తీసివేసినట్లుగా చూడగలరు. అయితే ఈ నయమానుకు బాగుపడే పరిస్థితి లేదు. ఆ రోజున ఆ వసతులు లేవు, హాస్పిటల్స్ లేవు, డాక్టర్స్ లేవు. తన రోగాన్ని తాను కవర్ చేసుకుంటా ఉన్నాడు, ఎవరికి కనపడకుండా. ఒక రోజున ఇశ్రాయేలీయుల దేశంలో నుంచి వారు పట్టకు వెళ్ళి వారి ఇంటిలో పెట్టుకున్న పని పిల్ల అతను డ్రెస్ మార్చుకునే టైంలో చూసి ఏమనాలి? మనమైతే మన భాషలో నీకు ఎట్లాగే జరగాలి, నువ్వు మా అమ్మ నాన్నలు దూరం చేశావు,
మా దేశం నుంచి పట్టుకొచ్చావు, ఇప్పుడు దాన్ని బయటలో చూస్తే చాలా బాగా కనపడవు, కానీ ఇదా అట్లయితే నీవు డేస్ లెక్క పెట్టుకోవడమే, నీ దినాలు లెక్క పెట్టుకోవడమే అని అన్నారు. కానీ ఈ పేతురు మొదటి పత్రిక 2:15 ఫుట్నోట్ రాయబడిన మాట ఏముంది? బాగు కోరేవారై ఉండాలి అని ఉంది. అంటే ఇతరుల మేలు కోరేవారు, ఇతరుల మంచి కోరేవారు, ఇతరులు బాగుపడాలని కోరేవారు. పేరు చిన్నదే కానీ పేరుకి అక్కడ అంటే మహా అంటే ఒక 8 నుండి 15 సంవత్సరాల వయసులోపు కలిగిన అమ్మాయి అయి ఉండొచ్చు అని కొంతమంది పండితుల అభిప్రాయం. ఆ చిన్న వయసులో ఆ పెద్ద మనసు కలిగి ఉంది. ఆ చిన్న వయసులో పెద్ద ఆలోచన కలిగి ఉంది. ఏంటంటే మనందరికి ఇక్కడికి తీసుకొచ్చిన ఇతను నయమాను ఎలాంటి వాడైనా, మంచివాడైనా, చెడ్డవాడైనా, దుష్టుడైనా, దుర్మార్గుడైనా ఇతనికున్న కుష్ఠరోగం పోవాలి, ఈ కుష్ఠరోగం నుంచి బాగుపడాలని కోరుకున్నదే అదే యుక్త ప్రవర్తన. దేవుని స్తోత్రం. దానినే మంచి ప్రవర్తన అంట. దేవుని చిత్తం ఏంటంటే మనము యుక్త ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి, లేదా మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి, లేదా ఫుట్నోట్లో వ్రాయబడినట్లుగా బాగు కోరే వారిగా ఉండాలి. ఇదిగో ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక చిన్న దాన్ని చూస్తాం. చిన్న పిల్లను, అమ్మాయిని, ఆ అమ్మాయిలో బాగు కోరి మనసు ఉంది. దానినే ఏమంటారంటే యుక్త ప్రవర్తన. అంటే ఈ రోజున మనం కూడా ఇట్టి ఆలోచన, ఇట్టి మనసు, ఈ మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుని చిత్తాన్ని మనం కలిగి ఉన్నట్లే, దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నట్లే. అంటే ఇంకా అంటే దాని 2వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఉన్న రాజుకు ఒక కళ వచ్చింది. ఆ రాజు గారు ఒక కళ మర్చిపోతాడు. తను మర్చిపోయి తను కళ అతని తప్పైతే ఆ దేశంలో ఉన్న జ్ఞానులు పిలిపించి, అయ్యా నేను ఒక కళ కన్నాను, కళ భావం చెప్పండి అని అంటే, కళ చెప్పండి అంటే నేను చెప్తామంటే, కళ మర్చిపోయాను, కళ మీరే చెప్పాలి, కళ భావం మీరే చెప్పాలి. ఇది ఎట్లా సాధ్యం? ఇది సాధ్యం కదా, నాకు తెలియదు. కళ మీరే చెప్పాలి, కళ భావం మీరే చెప్పాలి, లేదా మిమ్మల్ని చంపేస్తా అన్నాడు. అంటే అక్కడ ఉన్న జ్ఞానులు ఇప్పుడు చావుకు దగ్గరగా ఉన్నారు. రాజు చేతిలో చచ్చిపోవడానికి సిద్ధంగా. ఆ విషయం తెలుసుకున్న దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి వేడుకొని ప్రార్థన విన్నపం చేశాడయ్యా, నాకు కొద్దిగా అవకాశం ఇస్తే మా దేవుడి దగ్గర నేను ప్రార్థన చేసి విషయం తెలుసుకుని ఆయన చెప్తే మీకు చెప్తాను అన్నాడే. అంటే అందులో ఉన్న పరమార్థం ఏంటి? జ్ఞానులు నశించిపోకూడదు అనేది దానియేలు భావం. ఆ జ్ఞానులు రక్షింపబడాలి అనేది దానియేలు యొక్క ఉద్దేశం. ఇది కాదా యుక్త ప్రవర్తన అంటే? ఇది కాదా మంచి ప్రవర్తన అంటే? మంచి బాగు కోరుకోవడం, మేలుకోవడం, వారు రక్షింపబడాలని దేవుడు దానియేలు ఆలోచన చేశాడు. ఇటువంటి మైండ్ సెట్, ఇటువంటి ఆలోచన, ఇటువంటి దృక్పథం కలిగి ఉండడాన్నే యుక్త ప్రవర్తన. నేను ఎందుకంటే దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు, సరిపోయింది. మనము దేవుడి చిత్తం ఏంటి? 1 పేతురు పత్రిక 2:15 ప్రకారం యుక్త ప్రవర్తన గలవారి దానికి పెద్ద మాట ఉంది. పక్కన పోవాడు గలవారి మూర్ఖులను మోయించడమే దేవుడి చిత్తం. నేను మూర్ఖులను మోయించడం మాటకి వెళ్ళట్లేదు, అది చెప్పట్లేదు. ఓన్లీ యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి చాలు అనే మాట కానీ ఆగిపోతుంది. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మనం ఎలా ఉన్నాం? మనం అందరం మంచివారమే, ఇతరుల కోసం ప్రార్థన చేసేవారమే, ఇతరుల బాగు కోరుకునేవారమే. ఒకవేళ ఇంకా ఈ యుక్త ప్రవర్తన కలిగి ఉండడంలో లోటు పాటు కలిగిన వాడు ఎవరైనా ఉంటే
అసలు యుక్త ప్రవక్త మేము కలిగి లేము అనుకుంటే, ఇదిగో ఈ రోజు నుండి యుక్త ప్రవక్తని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే దేవుడి చిత్తం, ఇదే దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవుని ఆలోచన అయింది ప్రియులారా. ఇంకొక మాట కూడా చెప్తాను. దేవుని చిత్తం ఏమిటి అంటే, మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం 16. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని చిత్తం ఏమిటి అంటే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చెల్లించుడి. ఎలాగ చేయక యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో యోబుకు వచ్చిన నష్టం, యోబుకు వచ్చిన కష్టం, తన ఆస్తి కోల్పోయినప్పుడు, తన అంతస్తులు కోల్పోయినప్పుడు, తన కుమారులను కోల్పోయినప్పుడు, భయంకరమైన తీర్చలేని అవమానం లోటులో ఉన్నప్పుడు, ఆ నష్టాల్లో కూడా యోబు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక అన్నాడు. మీకు అర్థమవడం కోసం మాట చెప్తారు. కానా విందులో ద్రాక్షారసమైనప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేశాడు. నీళ్లు ద్రాక్షారసంగా. కొండ మీద కూర్చున్నప్పుడు కొన్ని వాక్యంలో మనం అంతకుముందు 5 రొట్టెల నుంచి 2 చిన్ని చేపలు కొన్ని వేల మందికి పంచి పెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు పట్టుకొని ఆకాశంలో వైపు చేతులు చాపి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అక్కడ అద్భుతం జరిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అనే భక్తుడు చనిపోయినప్పుడు అక్కడ తండ్రి అయిన దేవునికి అతను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లాజరు బయటికి రా అనగా అక్కడ అద్భుతం జరిగినట్లుగా మనం చూడగలం. ప్రతి విషయంలో యేసుక్రీస్తు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మనం చూస్తాం. మీకు అర్థమవడం కోసం మాట చెప్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో, అదే విధంగా 1-4 వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. చెల్లిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము లో కూడా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అదే విధంగా 1-6 వచనంలో చివరి లైన్లో ఉంటుంది. ఏమనంటే, మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూసి, చివరి లైన్, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. అదే విధంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చివరి లైన్ లో ఉంటది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం ఒకటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని పౌలు గారు దాదాపు 13 పత్రికలు రాశాడు. ఇంచుమించుగా 13 పత్రికలు. ప్రతి దాంట్లో దేవుడు తనకు అనుగ్రహించిన కృప విషయమై కానీ, దేవుడు తనకు అనుగ్రహించిన కృప వరముల విషయం గురించి కానీ, తనకు అనుగ్రహించిన విశ్వాసంలో భక్తి జీవితాన్ని బట్టి, వారి మంచిని బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి, వారి పనిని బట్టి, ప్రతి విషయంలో, ప్రతి చోట, ప్రతి వ్యక్తిని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. అంటే రెండవ మాట నేను చెప్పే మాట ఏంటంటే, అది మనం కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అది ఏదైనా ప్రతి విషయంలో తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని
చిత్తం. ఒక్క మాట చెప్తాను, మూడో మాట కాదు. ఇక్కడే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు పరిశుద్ధులు అవుతాయే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. ఇక్కడ తెస్సలోనిక సంఘానికి జారత్వమును కూర్చిన సూచన చెప్తున్నారు. యాక్చువల్గా కొరింథీ సంఘానికి ఈ మాట రాశారు, మీలో జారత్వము జరుగుతున్నదన్న వదంతి నేను విన్నాను, మీలో జారత్వం జరుగుతుందని కూడా నాకు తెలిసింది అని అంటారు. కానీ ఈ తెస్సలోనిక సంఘానికి ఎందుకు రాశాడు? అక్కడ కంప్లైంట్స్ ఏం కనబడలేదు. వారు మంచి విశ్వాసులు, వారికి ఒక చిన్న అనుమానం అనేది. రెండవ రాకడ గురించి ఈ చచ్చిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అనే పరిస్థితుల్లో వారు డౌట్ఫుల్ గా ఉన్నారు. వారికి డౌట్ క్లారిఫై చేస్తూ యేసు క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన మృతులకు ముందు లేస్తారు, మీరేం భయపడవలసిన పని లేదని క్లారిటీ ఇస్తారు. కానీ వారికి రాస్తున్న ఉత్తరంలో జాగ్రత్త గురించి రాస్తున్నాడు. అంటే జాగ్రత్త కోసం చెప్పాడు. ఏమైనా ఒకటి అలా కొన్ని ఇబ్బందులు ఉన్న దాన్ని బట్టి సరిచేయడం కోసం రాశాడేమో అని నేను అనుకున్నాను. పిల్లల జాగ్రత్వం అనేది శరీర కార్యాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో శరీర కార్యాలు చాలా ఉన్నాయి. అందులో ఒక శరీర కార్యం ఏంటంటే జారత్వం. ఇది ఇప్పుడు వ్యభిచారం వేరు, జారత్వం వేరు, మోహపు చూపు వేరు. అన్నిటి యొక్క తెర వెనుకున్నది, అన్నిటి యొక్క ప్రతిఫలం పాపం. అన్నిటి యొక్క ప్రతిఫలం పాపం. జారత్వం అనేది దేహాన్ని బట్టి వచ్చే పాపం. దేహం ద్వారా చేసే తప్పుడు పని వల్ల జరిగేటువంటి ఆ ప్రతిఫలం పాపం. ప్రియులారా, వ్యభిచారం అనేది ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే ఇప్పుడు అసలు అదొక ప్రొఫెషన్ అయిపోయింది. వీటికి దూరంగా ఉండండి, వీటికి దూరంగా. తిమోతికి రాస్తూ నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో అని చెప్పాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపో అంటే దాని వెనక ఏం చేసిందంటే లోకంలో జనాల్లో ప్రజలలో వ్యభిచారం అనేది, జారత్వం అనేది పెచ్చు వీడిపోతా ఉంది. నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోతే ఈ వీటిలోకి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ చూడండి 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉండదు. పాపము నుండి 20వ వచనంలో కూడా 18, 19, 20 వచనాల్లో అదే విధంగా ఇంకొక మాట కూడా చూడండి. 14, 15, 16 వచనం. 14 వచనంలో మీరు కృపకే దాని ధర్మశాస్త్రంకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. 16 వచనంలో లోబడుటకు దేనికి మీరు దాసులుగా అప్పగించుకుంటూ అది చావు నిమిత్తముగా, పాపములకే గాని, నీతి నిమిత్తముగా, వివేకకే గాని దేనికి మీరు లోబడుతారో దానికే దాసులగుదురు. ఇక్కడ ఈ జారత్వముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జారత్వము ఈ కొరింథీ సంఘంలో, కొరింథీ పట్టణంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయి, భేదాలు ఉన్నాయి. చిన్న ఒకరిద్దరిలో ఇటువంటి పొరపాట్లు పాపం కూడా వెళ్తాం.
వారిని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా వారు సరిచేయాలని, వారిని ఎలాగైనా మారు మనసు పొందాలనే ఉద్దేశంతో ఈ వాక్యము వారికి చెప్పినట్లుగా చూస్తాం. ఆ 7వ అధ్యాయము 2వ వచనంలో కూడా మాట ఉంటది. తర్వాత ఇంకొక మాట కూడా మీకు చూపిస్తారు. 7వ అధ్యాయము 2వ వచనము, అయినను జాగ్రత్తములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య. ఎందుకు వివాహం అంటే వివాహం పరిశుద్ధమైనది, అంతకంటే ప్రాముఖ్యంగా అసలు వివాహం ఎందుకంటే జాగ్రత్తం జరగకుండా ఉన్న నిమిత్తం. జాగ్రత్తం పెరిగిపోతాం, జాగ్రత్త జరుగుతుందా ఈ ఇట్లా పెళ్లి లేకుండా ఉండడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది. అంటే అసలు అక్కడ ఉంటది, మనంగా చదువుకున్న మీరు పరిశుద్ధులనుకుంటాయే అని చెప్పి తర్వాత ఉంటుంది జాగ్రత్తం. ఏదో పర్మిషన్ తీసుకున్నాను ఇప్పటికే. అయినా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఈ కొరింథీ రాసిన పత్రికలో 13వ వచ్చిన 6:13లో దేహము జాగ్రత్త నిమిత్తము, అంటే జాగ్రత్తం అనేది దేహం ద్వారా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దేహం ద్వారా జరుగుతున్న పాపం ద్వారా మనిషి పాపేస్తున్నాడు, దేవునికి దూరం అవుతున్నాడు, మనిషి శిక్షకు కారకుడుగా మారిపోతా ఉన్నాడు. పిల్లలు శిక్షింపబడడానికి పాత్రుడవుతున్నాడు. ఎలాగైనా ఇలా జాగ్రత్తం జరగడానికి లేదు. సంఘం అనేది కన్యక గుర్తు. సంఘం అనేది దేవుని శరీరం. ఈ సంఘం అని పిలువబడుతున్న శరీరంలో ఇటువంటి జరుగుతున్నాయి, ఇది జరగకూడదు అనేది పౌలు గారి ఉద్దేశం. ఇది పౌలు గారు అది 39వ అధ్యాయంలో యోసేపు పాపము నుండి మారిపోయాడు. రాయబడిన మాటది జాగ్రత్తములకు మీరు దూరముగా పారిపోవడమే దేవుని చిత్తం. అది జాగ్రత్తమే కావచ్చు, విచారమే కావచ్చు. ఇప్పుడు మనం చాలా సివియర్ పరిస్థితుల్లో ఉన్నాం. పాత నిబంధన కాలంలో దేహం ద్వారా జరిగితే అపవిత్రం, అది పాపం, అది వ్యభిచారం, అది జాగ్రత్తం. కానీ కొత్త నిబంధన కాలంలో ఒక మోహపు చూపు ద్వారానే జాగ్రత్తం జరిగే ప్రమాదం ఉంది. మోహపు చూపు ద్వారానే పాపం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. 3వ మాట అనేది జాగ్రత్తలకు దూరంగా ఉండడం. ఎంత దూరంగా ఉంటే, ఇప్పుడు మనం కరెంటుకు దూరంగా ఉంటామా లేదా? ఎట్లా వచ్చుతామంటారా? ఎట్లా వచ్చుతామంటే నువ్వు చెప్పడానికి ఉండవు, చూస్తే చూడొచ్చు నువ్వు రుచి, కానీ ఎలా ఉందో చెప్పలేవు. అలాగే మన ఇంట్లో ఉన్న కొంతమంది కట్టలు పొయ్యిలు ఉంది, నిప్పు కరాలు ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ అయితే ఎట్లా ఉంటుంది? ఉప్పు చూసినట్టుగా, గోరులో రుచి చూసినట్టుగా గ్యాస్ లో ఉన్న మంట ఎట్లా చూడగలవా? అంతే పాపం విషయంలో కూడా అంతే జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త విషయంలో, పాపం విషయంలో, ఈ లోక ఆశల విషయంలో, లోక పద్ధతుల విషయంలో మనం అంతే స్ట్రిక్ట్ గా ఉండాలి. ఒక్క మాట చెప్తాను. ఇక్కడే మొదటి దశమ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం 4:5లో ఏమంటారంటే, దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగి ఉండటయే. దేవుని చిత్తం ఏంటంటే పిల్లరా, మన ఘటాన్ని కాపాడుకోవడం. ఘటమనగా మన ఆత్మ, ఈ శరీరం, లేక ఇంకా భక్తి జీవితం. ఈ భక్తి జీవితం హృదయాన్ని ఏం చేస్తే కాపాడుకుంటాం? ఇప్పుడు చలి వచ్చిందండి, చలికాలం ఉంది. ఈ చలి నుంచి ఏం చేస్తే ఆ చలి నుండి మనం కాపాడబడతాం? చిన్నోళ్ళైనా, ఎవరస్తులైనా, పెద్దోళ్ళైనా, ముసలైనా
లేడీస్ అయినా ఎవరైనా చలి నుంచి కాపాడుకోవాలంటే స్వెటర్ వాడతాం. మా పల్లెటూరులో అయితే మా ఊళ్ళో చలి మంటలు వేసుకొని చలి కాపుకునేవాడు. చలి కాపుకుంటే చలి తగ్గిపోయింది, చలి పెట్టదు. స్వెటర్ వేసుకుంటే చలి నుంచి కాపాడబడగలుగుతాం, సంరక్షింపబడగలుగుతాం అనేది. మనం ఏమి చేస్తే మన ఘటనలో కాపాడుకుంటామో ఎరిగి ఉండడమే. మనము ఎండ నుంచి కాపాడుకోవాలని ఏం చేయాలి? 8 గంటలకు పెట్టుకొని 10 గంటలకు ముగించుకుంటే బాగుంటుంది అని ఆలోచన. 9 గంటలకు పెట్టుకొని 11 గంటలకు ముగించుకుంటే నాకు మేలు అని. లేదా గొడుగు వాడతాం, ఛత్రి వాడతాం, చలికాలంలో స్వెటర్ వాడతాం. మరి భక్తి జీవితంలో మన భక్తిని కోల్పోకుండా ఉండాలంటే, మన ఆత్మ నశించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో తనను తాను అపవిత్రపరచుకోకుండా ఉండునట్లుగా రాజు భుజించు భోజనం రిజెక్ట్ చేశాడు, తృణీకరించాడు, వద్దన్నాడు. అతను చెప్పాడు, తనను తాను పవిత్రపరచుకోవడం నిమిత్తం, అపవిత్రపరచుకోకుండా ఉన్న నిమిత్తం తాను తీసుకున్న జాగ్రత్త, తాను తీసుకున్న నిర్ణయం తనను అపవిత్రం కాకుండా కాపాడింది. పవిత్రుడుగా ఉన్నాడు, నిర్దోషిగా ఉన్నాడు, నిజమైన భక్తి పరునిగా ఉన్నాడు. సంసోన్ పాడైపోవడానికి కారణం, ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళాడు, దేనినైతే చూడకూడదు తాను చూశాడు, ఎవరి దగ్గరికి చేరకూడదు వారి దగ్గరికి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాల్లో రాసి ఉంచాడు. వెళ్ళడం ద్వారా, చూడడం ద్వారా, చేరడం ద్వారా అపవిత్రుడైపోయాడు. తన ఘటనను తాను కాపాడుకోలేకపోయాడు, అపవిత్రపరచబడ్డాడు. దాని పర్యవసానం గుడ్డివాడైపోయాడు, కళ్ళు పీకి వేయబడ్డాయి, అవమానించబడ్డాడు, 2 చేతులు విరాళబడి దారుణంలో ఏమి చేతకాని వాడికి మిగిలిపోయాడు. ఇది దేవుని చిత్తం. 41వ వచనంలో దేవాన్ని చిత్తం చేయడం నాకు సంతోషం. ఇక 6 ఉంటుంది, ఆయన చిత్తం చేయడానికి మనము ఇష్టపడాలి, నేర్చుకోవాలంట. ఇది దేవుని చిత్తం. మనం చదువుకున్న మాటలో యోహాను సువార్త 6:38లో తండ్రి నా ఇష్టం నెరవేర్చుకోవడం నేను, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చడం నేను. యేసు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. తండ్రి ఇష్టం, చిత్తం అంటే ఇష్టము, అభిలాష, కోరిక అని కూడా అనవచ్చు. తండ్రి చిత్తం చేస్తున్నారు. ఈ రోజున అసలు తండ్రి చిత్తం అంటే ఏంటో చెప్పారు. ఏంటి? మంచి ప్రవర్తన లేదా యుక్త ప్రవర్తన కలిగి ఉండడమే దేవుని చిత్తం. తర్వాత ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. జాగ్రత్తకి దూరంగా ఉండడం దేవుని చిత్తం. మనము మన ఘటమును ఏం చేస్తే కాపాడుకుంటామో దాన్ని ఎరిగి ఉండడం, అవగాహన కలిగి ఉండడమే దేవుని చిత్తం అన్న. అసలు ఈ దేవుని చిత్తం చేస్తే ఏంటి, ఏం లాభం అంటే ఎక్కడ చెప్పకుండా కుదరదు. నేను వాటిని అతిక్రమించాను. 20 నిమిషాలు దాటిపోయింది నా టైము. అంటే ఆరాధన లేకపోవడం లేదు, ఏం లేదు. మనమైతే నైట్ అదే అనుకున్నాం ప్రేయర్ అయినా దేవుడి గురించి అటువంటి వాతావరణం ఇచ్చాడు. వచ్చిన వాళ్ళు ఇచ్చారన్నా ఏమన్నట్టు 12 నిమిషాలు ఎప్పుడు దాటిపోతే టైము అనుకోకండి. ఆయన ఏం పర్లేదు. ఈ రోజు నేను రామని చెప్పాను, నెల రోజుల నుంచి చెప్పాను. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. నేను కంపల్సరీ 10 గంటలకు చూపించుకొని వెళ్ళిపోయా. దేవుని చిత్తం చేయడం వల్ల ప్రతిఫలం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు నా రాజ్యానికి రాలేడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడు
చూసారా, తండ్రి చిత్తం లేదా దేవుని చిత్తం చేస్తే మనం పరలోకం వచ్చింది. ఇది ఇది బెనిఫిట్. దేవుని చిత్తం చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ప్రతిఫలం ఏంటంటే, మేలు ఏంటంటే, ఈ మత్తయి సువార్త 7:28 ప్రకారం పరలోకం వచ్చింది. ఒక్క మాట చెప్తా. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోద్యమం ఉంది. అయితే దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలుస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రెండు గుర్తుపెట్టు. అన్నం తింటే వచ్చింది కడుపు నిండుతుంది. అదే అన్నం తిన్నా నీళ్ళు తాగితే నువ్వు చెప్పండి కడుపు నిండుతుంది. తప్పిక తింటానని చెప్పవచ్చు, తప్పిక. కానీ దేవుని చిత్తం చేస్తే మనం నిరంతరం నిలుస్తాం. మనం అర్థం చేసుకోండి. 2:17 నిరంతరం నిలుస్తాం అంతే. దేవుని చిత్తం చేస్తే పరలోకం వేస్తాం. అంటే పరలోకం వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయి. రక్షణని అది ఈ రోజు ఈ వాక్యం ప్రకారం ముగింపులో మీకు ఒక సంతోషకరమైన మాట. దేవుని చిత్తం చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, దేవుని చిత్తం చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే పరలోక రాజ్యం వస్తుంది. నిరంతరం జీవిస్తాం. ఒకవేళ దేవుని చిత్తం చేయకపోతే అంత వ్యతిరేక పదమే. చీకటికి వ్యతిరేక పదమేంటి? వెలుగు. సత్యములకు అసత్యం, దేవుడికి దైవం. అంతే. దేవుని చిత్తం చేస్తే పరలోకం వస్తే, దేవుని చిత్తం చేయకపోతే నరకం వచ్చింది అంతే. నువ్వు నరకానికి వెళ్ళాలా, పరలోక రాజ్యానికి వెళ్ళాలా తెలుసుకో. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని చిత్తం చేయాలి. నువ్వు నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. నా ప్రాణంలో తిరుగు తాను చూపించుమంటే చాలు అంతే. నీ అందరికి కైతపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెమట మార్చుకుంటా ఈ రకమైన పనులు ముగించాలని అనుకుంటా వెళ్ళాల్సిన అవసరం లేదు. చెమట కారినా పర్లేదయా, 11 అయినా పర్లేదయా, మంచి వాక్యం విన్నాం అనుకుని వెళ్తే నీ పరలోక రాజ్యం ఉంది. నిరంతరం జీవిస్తావు. నీ ప్రాణానికి సంతోషం, ఉజ్జీవం, ఆనందం, నెమ్మది, ప్రశాంతత ఉంటుంది. దేవుడి మాటలు దీవించుగాక. సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను. మాటలు ఉందా? దేవుని చిత్తం అంటే ఏంటిది? గుప్త ప్రవర్తన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, జాగ్రత్తకు దూరంగా ఉండడం, మన ఘటాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం. 4 పాయింట్స్ మనం విన్నాం. ఆ విధంగా మనం ఉండడానికి దేవుడు సాయం చేయం కాక దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మనకు పరలోక రాజ్యం మరి మనం నిరంతరం నివసిస్తాం అనే మాటలు చూసాం. వెరీ ఇంపార్టెంట్. దేవుని చిత్తం చేయడం చాలా ప్రాముఖ్యం కనుక మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. యుక్త ప్రవర్తన ఉందా, మనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా, జాగ్రత్త ఉందా, మన ఘటాన్ని మనం కాపాడుకుంటున్నామా? ఈ 4 విషయాలు మన హృదయాలను పరీక్షించుకొని మరి దేవుని చిత్తాన్ని, పరలోక రాజ్యాన్ని మనం పొందే వారంగా ఉండాలని దేవుని చిత్తం కనుక విన్న వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టున్నాం. అలాగే వాక్యం అందించిన శ్రవణకు వందనాలు చేస్తున్నాం. కరెక్ట్ టైం అయినా యాక్చువల్లీ 9:30 అవుతుంది. 2 hours మనం దేవుని సన్నిధిలో మినిమం మనకి 2 hours పడుతుంది కనుక త్వరగా వస్తే మనం త్వరగా వెళ్ళచ్చు. ఏదేమైనా ఈ మంచి వాతావరణం దేవుడు అన్నది నిలబెట్టుకొని మనకు అందించాడు. ఈ వాక్యాలను మనం హృదయంలో దాచుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నత అందరి కుటుంబాల్లో మన చేసిన వీళ్ళని స్తోత్రాలు. అందించిన వాక్యంలో మీ చిత్తాన్ని మేము నెరవేర్చకపోతే చేయడం లేక ప్రభువాన్ని నోటు పెట్టి మీ చిత్తాన్ని నెరవేర్చకుండా మన జీవితాలు ఉన్నట్లయితే యుక్త ప్రవర్తన మన దయచేయండి ప్రభావ. ప్రతి విషయంలో ఏమైనా చెల్లించే వారంగా ఉండడానికి, అలాగే ప్రభావ జాగ్రత్త దూరంగా ఉండడానికి, మా రకాన్ని కాపాడుకోవడానికి మాకు సాయం చేయండి ప్రభావ. మీ చిత్తం మేము నెరవేర్చే వారంగా మేమందరం ఉండడానికి కూడా చూపించండి. వాక్యం అందించిన రవి కుటుంబాన్ని బలపరచండి, వారి సేవను దీవించండి. సంఘంలో ఉన్న అక్కర్లు, కొరతలు
అన్ని విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మరి సంఘంలో నువ్వు చేసిన గొప్ప కార్యాలన్ని విషయాల్లో కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేసిందని పాస్ అయ్యారు, అలాగే పిల్లలు చాలా మంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. వారందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి కృష్ణాంటికి దయచేస్తున్నాం. మరి మనవాళ్ళని బట్టి బాబుని బట్టి మీ సన్నిధిలో తెలుస్తున్నాం. మరి జీవించండి, వారికి ఆరోగ్యం దయచేయండి, వాత్సల్యం జ్ఞాపకం చేసుకోండి. అలాగే వృద్ధులు అనారోగ్యంగా ఉన్న వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ ఆరోగ్యం దయచేయండి. సంఘంలో ఎవరి కుటుంబంలో ఏ కొరత ఉందో నీకు తెలుసు కనుక అయ్యా మేమందరం ప్రార్థించే వారంగా, గుర్తించే వారంగా, మీ కార్యాలు మా మధ్యలో మేము చూసే వారంగా మేమందరం ఉండడానికి మమ్మల్ని బలపరిచి మీ నామముకి మహిమ ఘనత ప్రభావం తెలుసుకోమని మీరే మరి మేము తిరిగి కలుస్తాం. వారంతా మాకు తోడైంది నడిపించమని రక్షకుడు విమోచకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ మే 12th, 13th, 14th బ్రెదరన్ సంఘాల మధ్యలో 200 బ్రెదరన్ మూవ్మెంట్ బట్టి మరి హైదరాబాద్ లో 3 days సంఘ పెద్దలకి స్వార్థులకి మీటింగ్ జరుగుతుంది. దాని గురించి ప్రార్థన చేద్దాం. బ్రెదరన్ సత్యాలు మనం కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. మీటింగ్స్ గురించి అందరూ ప్రార్థన చేయమన్నారు. వారు నిర్వహిస్తున్న మీటింగ్స్ ప్రార్థన చేద్దాం. ఎవరైనా మీకు తెలిసిన వారంటే మీరు సజెస్ట్ చేయొచ్చు. అది ప్రకటనలన్నీ గమనించాలని చేస్తున్నాం. అందరికీ వందనాలు.